అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ జతై చేరన ప్రియ ఎపిసోడ్ నెంబర్ 10. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వల్లి తన ఆలోచనలు తనుండగానే శేఖర్ చెప్పటం మొదలు పెడతాడు. వల్లిని మొదటిసారి ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూశాను. నా ఫ్రెండ్ని కలవటానికి ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు చూడగానే తను కావాలనిపించింది. అప్పటి నుండి తన వెనక తిరగటం మొదలు పెట్టాను. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడిని. అలాగే వాళ్ళ వెనక ముంబై వచ్చాను. ఆ రోజు సౌరవ్ తనని ఎత్తుకెళ్లటం చూశాను. విక్రమ్ పరిగెడుతుంటే అతని మొబైల్ కింద పడిపోతే అది కూడా నేనే తీసుకున్నాను. ఏదైనా అవసరం పడొచ్చు అని నేను కూడా వాళ్ళ వెనకే వెళ్ళాను. ఆఖరి నిమిషంలో సౌరవ్ని చంపైనా వల్లిని దక్కించుకోవాలి అనుకున్నాను. కానీ అప్పుడే అక్కడికి విక్రమ్ వచ్చాడు. నేను సైడ్ అయిపోయాను. విక్రమ్ తనని కాపాడుతాడు అనుకున్నాను. కానీ పెళ్లి చేసుకున్నాడు. అది చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను. తర్వాత మళ్ళీ విక్రమ్ బిజినెస్ పనుల్లో పడిపోయాడు. నేను మాత్రం వల్లిని ఫాలో చేస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అనుకోకుండా ఒకరోజు విక్రమ్ రఘు గారు మాట్లాడటం విన్నాను. అప్పుడే విక్రమ్ కొన్ని రోజులు వల్లికి చెప్పకుండా ఎక్కడికో వెళ్తున్నాడు. తనకి ఫోన్లు కూడా టచ్లో ఉండను అని చెప్పటం నేను విన్నాను. ఆ అవకాశం ఎలాగైనా వాడుకోవాలని విక్రమ్ ఇంటి నుండి లండన్ వెళ్తున్నానని చెప్పిన రోజే నేను వల్లికి కాల్ చేసి తన మనసులో విక్రమ్ మీద ఉన్న నమ్మకం పోగొట్టాను. అలా ఉండగా కొన్నాళ్ళకి మా దగ్గర ఉన్న శ్రీనివాస్ని తప్పించారని తెలిసింది. అది ఎవరో తెలుసుకోవటానికి మా డాడ్ దగ్గరికి వెళ్ళేసరికి మా డాడ్ని చంపి విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోవటం చూశాను. అప్పుడే వీడిని చంపాలనుకున్నాను. కానీ నా తండ్రిలో ఇంకా ప్రాణం ఉందని తెలిసి వీడికి తెలియకుండా జాగ్రత్త చేసి ట్రీట్మెంట్ ఇప్పించాను. వల్లిని పెళ్లి చేసుకుంటే ఇన్ని రోజులు మా డాడ్ ఆశపడ్డట్టు ఆస్తి వస్తుంది. నా కోరిక ప్రకారం వల్లి నా భార్య అవుతుంది అనుకున్నాను. నా ప్రయత్నంగా ఎంగేజ్మెంట్ నుండే వల్లిని కిడ్నాప్ చేయాలి అనుకుని వచ్చాను. కానీ అవకాశం దొరకలేదు. ఆ రోజే వల్లి శ్రీనివాస్ కూతురని నాకు తెలిసింది. తర్వాత కూడా వల్లి ఎక్కువ బయట తిరగకపోవడంతో విక్రమ్ని ఇరికించి వల్లిని తెచ్చుకుంటే విక్రమ్ నన్ను చేరుకునేసరికి వల్లిని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాను. అందుకే విక్రమ్ ఇంట్లోకి చేరి విక్రమ్ మొబైల్ నుండి వల్లికి మెసేజ్ చేశాను. వల్లి నా ప్లాన్లో చిక్కింది. ఆ రోజు రాత్రి తనని ఇక్కడికి పంపించి మళ్ళీ కార్ విక్రమ్ ఇంటికి చేర్చి ఇంటి సీసీటీవీ ఫుటేజ్ నాకు కావలసినట్టు మార్చి అక్కడి నుండి వచ్చేశాను. తర్వాత సుమన్ని బెదిరించి విక్రమ్ని అరెస్ట్ చేసేలాగా పావులు కదిపాను. కానీ ఒక రాత్రిలో నా ప్లాన్ పాడు చేశారు మీరు అంటాడు శేఖర్ కోపంగా విక్రమ్ని చూస్తూ. వాడి మాటలకు అందరూ ఆశ్చర్యపోయి ఇంత తెలివి మంచి విషయానికి ఉపయోగిస్తే నువ్వెక్కడో ఉండేవాడివి అంటాడు అనిల్. అనిల్ గారు, మొదటి అవకాశం చట్టానికి ఇస్తున్నాను. వీడి బాబు కలిసి చేసిన అక్రమాలకు ఇవే సాక్ష్యాలు అంటూ కొన్ని పేపర్ ప్రూఫ్స్, కొన్ని వీడియోస్ అనిల్కిచ్చి వీటితో వీళ్ళని ఎప్పటికీ బయటికి రాకుండా లాక్ చేయండి. ఒకవేళ బయటకు వస్తే నాకు చెప్పండి. రెండో అవకాశం నేను తీసుకొని వాడి ముందు చావు రూపంలో నేనుంటాను అంటాడు విక్రమ్. ఓకే విక్రమ్ గారు, థ్యాంక్ యూ. ఇన్ని రోజుల నుండి ఎలా పట్టుకోవాలని చూస్తున్న వీళ్ళని ప్రూఫ్స్తో సహా అప్పగించారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు అనిల్ తనతో వచ్చిన పోలీసులతో కలిసి. వాళ్ళు వెళ్ళగానే ప్రణయ్ పక్కనే సైలెంట్గా నించున్న వల్లి పరుగున వచ్చి విక్రమ్ని హక్ చేసుకొని ఏడుస్తూ, సారీ విక్కీ, నువ్వు నా కోసం చాలా చేశావు. కానీ నేను మాత్రం నాకు ఎవరు ఫోన్ చేశారో కూడా తెలుసుకోలేక నేను చాలా బాధ పెట్టాను అంటుంది విక్రమ్ నుదుటిపై ముద్దు పెడుతూ. విక్రమ్ కూడా వల్లిని హక్ చేసుకొని నేను నిన్ను ప్రేమించానే, నీ కోపం కూడా నాకు ఇష్టమే అంటాడు. ఆ రోజు ప్రణయ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరుతారు ఇద్దరు. విక్రమ్ చెప్పినట్టే సతీష్ శ్వేతల ఎంగేజ్మెంట్ రోజు పొద్దున వరకు ఇంట్లో ఉంటాడు. ఇద్దరు క్షేమంగా ఇంటికి చేరటంతో అందరూ ఆనందంగా ఉంటారు. ఇక నా కోడలు వచ్చేసింది, ఏ పనికి భయపడాల్సిన పని లేదు, అన్నీ నా కోడలే చూసుకుంటుంది, మేం టైంకి రెడీ అయితే సరిపోతుంది అంటారు శారద గారు. అందరూ నవ్వుతారు ఆ మాటకి. శ్వేత వాళ్ళని రూమ్కి తీసుకువెళ్ళి అసలు ఏం జరిగిందే, అసలు ఎవడు వాడు నిన్నెత్తికెళ్ళిన రావణుడు అంటుంది. వల్లి అక్కడ జరిగింది మొత్తం శ్వేతకి చెప్తుంది. ఆ రోజు రాత్రి ప్రణయ్ని ఇంటి బయట వదిలేసి విక్రమ్ లోపలికొచ్చాడు. అక్కడ డ్రగ్స్ అన్నీ ప్యాకింగ్ చేస్తున్నారు. అప్పుడు అదంతా విక్రమ్ ఫోన్లో వీడియో తీశాడు. కాసేపటికి ఇంటి చుట్టూ ఉన్న సెక్యూరిటీ చాలామంది ఆ ప్యాకింగ్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. రోజు ఉండే వాళ్ళే ఉన్నారు. విక్రమ్ మెల్లిగా ఒక రూమ్ బాల్కనీ నుండి లోపలికొచ్చి ఇంట్లో మొత్తం తిరుగుతూ వల్లి కోసం వెతుకుతున్నాడు.
వల్లిని పెట్టిన రూమ్ బయట నలుగురు కాపలా ఉండటం, ఆ రూమ్ డోర్కి తాళం వేయటంతో వల్లి ఆ రూమ్లోనే ఉందని అర్థమైంది విక్రమ్కి. మెల్లిగా నలుగురిని ఫినిష్ చేశాడు విక్రమ్. రూమ్ డోర్ పగలగొట్టి వల్లిని బయటికి తీసుకొచ్చాడు. విక్కీ అంటూ అమాంతం విక్కీని హక్ చేసుకుని ముద్దులు పెట్టేస్తుంది వల్లి ఏడుస్తూ. విక్రమ్ కూడా వల్లిని గట్టిగా పట్టుకొని ఓదారుస్తున్నాడు. సరే, నేను వచ్చేసా కదా, పద వెళ్దాం అంటూ గుమ్మం నుండి బయట అడుగు పెట్టేలోపే విక్రమ్ని ఎవరో లోపలికి తన్నారు. విక్రమ్ ఆ దెబ్బ నుండి తమాయించుకొని నిల్చునేసరికి వల్లి మళ్ళీ ఆ శేఖర్ చేతిలో ఉంది. వాడి మనుషులు విక్రమ్ పైన దాడి చేస్తున్నారు. విక్రమ్ కూడా మీదికొచ్చిన వాళ్ళని తేలికగా ఎదుర్కొంటున్నాడు. శేఖర్కి వేరే దారి లేక వల్లి పీక మీద కత్తిపెట్టి విక్రమ్ని ఆపాడు. నా మనుషులపై ఇంకొక దెబ్బ పడ్డా దీన్ని చంపేస్తా అని విక్రమ్ని బెదిరించాడు శేఖర్. వద్దు, వల్లినేం చేయకు అన్నాడు విక్రమ్. శేఖర్ మనుషులకి ఆర్డర్ వేయడంతో వాళ్ళు విక్రమ్ని చాలా కొడతారు. తిరిగి కొడితే వల్లిని చంపేస్తారని విక్రమ్ చాలా దెబ్బలు తిని ఒంటి నిండా గాయాలతో నించోలేక మోకాళ్ళ మీద కూర్చుంటాడు. విక్రమ్ విక్రమ్ అని అరుస్తుంది వల్లి. వల్లి మెడలో ఉన్న తాళి బయటపడుతుంది. అది పట్టుకొని, ఇది కట్టినందుకే కదా వాడిని ప్రేమించావు, ఇప్పుడు వాడు ఎలాగో చేస్తాడు అంటే అది తీసేయాలి అని విసురుగా లాగుతాడు. వల్లి మెడ వెనుక భాగంలో గాయం చేస్తూ అది తెగిపోతుంది. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ నవ్వుతారు శేఖర్. ఫ్రెండ్స్, వల్లి విక్రమ్ సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్న విషయం శ్వేతకి చెప్పదు. వాళ్ళకి ఇదివరకే పెళ్ళైందని ఎవరికీ చెప్పరు. ప్రణయ్కి వేరే ఫ్రెండ్స్కి తెలిసింది కానీ ఎవరికి చెప్పొద్దని విక్రమ్ రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళు కూడా చెప్పమని ప్రామిస్ చేస్తారు. సో అలా ఈ మ్యారేజ్ అనేది సీక్రెట్గానే ఉంటుంది. శేఖర్ చేసిన పనికి వల్లికి మాటలు కరువు అవుతాయి. విక్రమ్ని వదిలేయంటూ ఏడుస్తుంది. నన్ను పెళ్లి చేసుకో, వాడిని ప్రాణాలతో వదులుతాను అంటాడు శేఖర్. వల్లి ఒప్పుకోకపోవటంతో మళ్ళీ తన మనుషులకి విక్రమ్ని చచ్చే వరకు కొట్టమని చెప్తాడు. వద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, విక్రమ్ని వదులు అంటూ ఏడుస్తూ చెప్తుంది వల్లి. విక్రమ్ని ఆ ఇంట్లో ఒక రూమ్లో లాక్ చేసి వల్లిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ బయట ఉన్న ప్రణయ్, అనిల్ మాత్రం శేఖర్ ఇంట్లో నుండి వెళ్ళిపోయాక లోపలికి వెళ్తారు. అక్కడున్న కాపలా వాళ్ళని కొట్టి విక్రమ్ని కాపాడుతారు. ఆ దెబ్బలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే పైన ఎవరో ఉన్నారు అంటాడు ప్రణయ్ ఇల్లంతా కలియజూసి. అందరూ పైకి వెళ్ళేసరికి సీక్రెట్ ట్రీట్మెంట్లో ఉన్న నరేంద్ర కనిపిస్తాడు. అప్పుడు విక్రమ్కి నరేంద్ర కొడుకు శేఖర్ అని అర్థమవుతుంది. తర్వాత రోజు పెళ్లి జరిగే దగ్గరికి వస్తారు అందరూ. శేఖర్ మనుషులని మఫ్టీ పోలీసులతో చాలా వరకు రీప్లేస్ చేస్తాడు అనిల్. అసలు శేఖర్ మనుషుల్ని వీళ్ళే గన్స్ పెట్టి కదలకుండా ఆపుతారు. కరెక్ట్గా పెళ్లి టైంకి నరేంద్రతో ఎంటర్ అవుతాడు విక్రమ్. ఆ తర్వాత ఏం జరిగిందో మనకి తెలుసు. ఇలా అక్కడ జరిగింది మొత్తం శ్వేతకి చెప్తుంది వల్లి తనని రెడీ చేస్తూ. కానీ వాళ్ళకి ఇదివరకే పెళ్ళైన విషయం మాత్రం శ్వేతకి తెలీదు. శ్వేత, రెడీ అయ్యావా అంటూ వస్తారు పార్వతమ్మ గారు. హా, అయిపోయిందమ్మమ్మ అంటుంది వల్లి. నీ లోటు చాలా ఉంది ఇన్ని రోజులు అంటారు పార్వతమ్మ గారు. వల్లి ఆవిడని హక్ చేసుకొని మీ అభిమానం అమ్మమ్మ అంటుంది. మెడపైన అయిన గాయం ఆవిడ గమనించి ఏమైందే అని అడుగుతుండగా అక్కడికి వస్తారు శారద గారు. ఆవిడ కూడా ఆ గాయం చూసి పిల్లనెత్తుకెళ్ళిన వాడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఇలా మచ్చపడేలాగా దెబ్బలు తగిలిస్తాడా అంటారు. ఏమిటే శారదా నువ్వు అనేది, ఎత్తుకెళ్ళినవాడు మన పిల్లని ఏం చేయలేదు అంటే అదే 10,000 అంటారు ఆవిడ. మీ మాటలు వింటుంటే వాడికి గుడి కట్టేలా ఉన్నారు అంటుంది శ్వేత. వాడికి గుడేంటే తింగరదానా, వాడి శార్థం పెట్ట అంటూ తిట్ల దండకం మొదలు పెట్టారు పార్వతమ్మ గారు. ముగ్గురు నవ్వుతూ నించున్నారు. జగన్నాథం గారు గట్టిగా అయిందా అని గద్దించడంతో పార్వతమ్మ గారు శ్వేతాని రెడీ చేసి తీసుకొనిరా అంటూ వల్లికి చెప్పి బయటికి వెళ్ళారు. శారద గారు తెచ్చిన చీర నగలు వల్లికిచ్చి నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు అంటూ పార్వతమ్మ గారి వెనక వెళ్ళిపోయారు. శ్వేత రెడీ అవ్వగానే సతీష్ తన ఫ్రెండ్స్కి పరిచయం చేయడానికి శ్వేతాని తీసుకెళ్తాడు. వల్లి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సారీ కట్టుకుంటుంటే శ్వేత అనుకుంటూ రూమ్లోకి వచ్చేస్తాడు విక్రమ్. చీరని 2 చేతులతో దగ్గరగా పట్టుకొని నోట్లో ఉన్న చీర పిన్ బయటికి ఊసేసి, ఏయ్, లేడీస్ రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టాలని తెలీదా అంటుంది వల్లి. విక్రమ్ వెనక్కి తిరుగుతాడు. ఏంటి నేను వాగుతుంటే అలా వెళ్ళిపోతున్నావు అంటుంది. నెక్స్ట్ జరగబోయేది ఊహించని వల్లి. విక్రమ్ 2 అడుగులు డోర్ వైపు వేసి డోర్ లాక్ చేసి వెనక్కి తిరుగుతాడు. అప్పుడు చూసుకుంటుంది వల్లి తను ఎలా ఉంది అనేది. చీరని ఇంకా దగ్గరికి పెట్టుకొని విక్కీ ప్లీజ్ బయటికి వెళ్ళు అంటుంది. విక్రమ్ అడుగులు ముందుకు పడుతుంటాయి. వల్లి వెనక్కి వెళ్తుంది. విక్రమ్ ఇంకా దగ్గరికి వెళ్ళి
వల్లిని గోడకి లాక్ చేస్తాడు. విక్రమ్ బయటికి పో అంటుంది వల్లి, ఎవరైనా వస్తారేమో అనే భయంతో. విక్రమ్ వల్లికి దగ్గరగా వెళ్ళి తనకి పడుతున్న చెమటలపై నోటితో గాలిస్తున్నాడు. వల్లి తమకంలో తేలుతుంది. విక్రమ్ ఇంకా దగ్గరికొచ్చి వల్లి చేతుల్లో ఉన్న చీరని అందుకొని తన కళ్ళలోకి చూస్తూ కుర్చీలు పెట్టి చేతులని మెల్లిగా కిందికి తీసుకెళ్ళి పవిటని కాస్త పక్కకి జరిపి కుర్చీళ్ళు బొడ్డులో దోపేస్తాడు. కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోతుంది వల్లి. కళ్ళు ఆల్చిప్పల్లంతా చేసి విక్రమ్ని చూస్తుంది. మరీ అంత క్యూట్గా చూడకు, ఇందాక నీట్గా పెట్టినవి ఒకేసారి లాగేయడం కూడా నాకొచ్చు అంటాడు వల్లి చెవి దగ్గరగా వంగి. ఆ మాట పూర్తి కాకుండానే కుర్చీలు పట్టుకుంటుంది వల్లి. తన మెడ మీదైన గాయం చూసి దాని పక్కన ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోతాడు విక్రమ్. వల్లి ఫ్రీజ్ అయిపోయి అలాగే నించుంటుంది. ఇంతలో శ్వేత వస్తుంది రూమ్లోకి. ఏంటి అలా ఉన్నావు, త్వరగా కానివ్వు, నీదే లేట్ అంటుంది వల్లిని కదిపి. హా కట్టుకుంటాను అంటుంది ఎటో ఆలోచిస్తూ. కట్టుకోవటం కాదే తల్లి, పెట్టుకోవటం, ఈ నెక్లెస్ పెట్టుకో అంటూ మెడ మీద చేయి వేస్తుంది. అంతే, తన చేతిలో ఉన్న నెక్లెస్ లాక్కొని తనే వేసుకుంటుంది. ఏమైంది దీనికి అనుకుంటుంది మనసులో శ్వేత. వల్లి పూర్తిగా తేరుకొని పద లేట్ అవుతుంది అంటుంది. ఇందాక నేను ఏ భాషలో చెప్పాను బంగారం అంటుంది శ్వేత. వల్లి ఒక వెర్రి నవ్వు నవ్వి చెప్పావా అంటుంది. శ్వేత తల కొట్టుకొని 10 నిమిషాలకే ఇలా అయిపోతే ఇక పెళ్ళయ్యాక మా అన్నయ్య సంగతి అంతే అంటుంది శ్వేత. వల్లి షాక్ అయ్యి ఇది కూడా చూసావా అంటుంది. నేనేం చూడలేదులే, కానీ అన్నయ్య రూమ్ నుండి బయటికి వెళ్ళటం గమనించాను అంటుంది శ్వేత కన్ను కొట్టి. వల్లి శ్వేతని తీసుకుని కిందికి రామ్మా అంటుంది పార్వతమ్మ. ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు. శ్వేతని స్టేజ్ పైకి తీసుకువెళ్ళి వల్లి పనుల్లో పడిపోయింది. కావలసినవన్నీ అందిస్తూ ఉండగా వస్తుంది నందిని పాపనెత్తుకొని రవితో కలిసి. వల్లి నందిని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని ఎలా ఉన్నావు నందు అంటుంది. నందిని నవ్వి నేను బాగున్నాను వల్లి అంటూ మాట్లాడుతూ పాపనిస్తుంది. ఏం పేరు పెట్టావు అంటుంది వల్లి పాపనెత్తుకొని. రవి కల్పించుకొని నవ్యశ్రీ. నందిని నవీన్ని ప్రేమించింది కనుక నవ్య, రవికి శ్రీవల్లి అంటే అభిమానం కనుక శ్రీ అని కలిసేలా నవ్యశ్రీ అని పేరు పెట్టారు అంటాడు. విక్రమ్ వల్లి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిన్నగా నవ్వి ఇద్దరిని లోపలికి తీసుకెళ్తారు. రఘురామ్ శారద గారు శ్వేత వైపు కూర్చోగా పవన్ శైలజ గారు సతీష్ వైపు కూర్చున్నారు. వల్లి కూడా సతీష్ వెనుక చేరి సిరితో కలిసి అన్నీ అందిస్తుంటుంది. విక్రమ్ శ్వేత వెనుక నించున్నాడు. ఇరువురు తాంబూలాలు మార్చుకున్నాక సతీష్ శ్వేత ఉంగరాలు మార్చుకున్నారు. తర్వాత పంతులు గారు పంచాంగం తిరిగేసి 2 జంటలకి ఒకే ముహూర్తం పెట్టారు. 2 వారాల్లో అందరికీ సమ్మతమే అనటంతో అదే ఖరారు చేశారు. వల్లి అన్ని పనులు చేయటంలో పార్వతమ్మ శారద గారికి అసలేమీ పనులు లేకుండా అయిపోయింది. అన్నీ దగ్గరుండి వల్లిని చూసుకుంటుంది. వచ్చిన ఊరు వాళ్ళందరూ వల్లిని మెచ్చుకుంటుంటే పార్వతమ్మ గారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళుండగా స్టేజ్ మీద శ్వేత సతీష్ ఇద్దరే మిగిలిపోయారు. రకరకాలుగా ఫోటోలకి పోజులిచ్చి అలసిపోయి అలాగే కూర్చుండిపోయారు. అప్పుడే వచ్చింది ముంబై గ్యాంగ్. మళ్ళీ హంగామా షురు. అందరూ 2 వారాలకి సరిపడా లగేజ్తో వచ్చేశారు పెళ్లి వరకు అక్కడే ఉండటానికి. విక్రమ్ సతీష్ వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళు ఫొటోస్ దిగాక అందరూ కలిసి లంచ్ చేయడానికి కూర్చున్నారు. ఎటు చూసినా పచ్చదనం. అందులో లంకంత ఉన్న పాతకాలం నాటి ఇల్లు కొత్త హంగులతో ఇప్పుడే చూడటం. వాళ్ళకి అసలు తెలియని బంతి భోజనం. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాతావరణం. ఫోటోల్లో వీడియోలో వాళ్ళ జ్ఞాపకాలు బంధించుకుంటున్నారు అందరూ. వచ్చిన బంధువులు ఊరు వాళ్ళందరూ సాయంత్రానికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళాక ఫ్రెండ్స్ అందరూ ఫ్రెష్ అయ్యి గెటప్ చేంజ్ చేసి డాబా పైన కూర్చొని ముచ్చట్లు జోకులు, అబ్బో వాళ్ళ వేరే ప్రపంచంలో విహరిస్తున్నారనుకోండి. అందరూ మాట్లాడుతూ ఉండగా విక్రమ్ వల్లికి సైట్ కొడుతున్నాడు. సతీష్ శ్వేతకేదో సైకిల్ చేస్తున్నాడు. శ్వేత మాత్రం తల అడ్డంగా ఊపుతుంది. కాసేపటికి శ్వేత వాటర్ కోసమని కిందికి వెళ్ళింది. అదే టైంలో ఏదో ఫోన్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తూ సతీష్ కూడా ఇంకోవైపు నుండి కిందికి వెళ్ళాడు. శ్వేత తన రూమ్లోకి వెళ్ళగానే సతీష్ ఎవరు చూడకుండా రూమ్లోకి దూరిపోయాడు. చెప్పు, ఏంటి నీ బాధ అంటుంది శ్వేత. శ్వేతని ఒక్కసారిగా దగ్గరికి లాక్కొని ఈరోజు చాలా చాలా బాగున్నావు. మార్నింగ్ నుండి నీకు ఒకటి చెప్దామంటే ఎవరో ఒకరు ఉంటున్నారు అంటాడు. ఏం చెప్దామనుకున్నావు అంటుంది శ్వేత. ఐ లవ్ యూ అంటూ లిప్ లాక్ చేస్తాడు. శ్వేత కూడా సతీష్ చుట్టూ చేతులు వేసి తన రిప్లై ఆ ముద్దుతోనే చెప్తుంది. ఎందుకైనా అప్పటి నుండి కిందికి రమ్మన్నావు
అంటుంది శ్వేత. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పనా అంటూ ముందుకొస్తాడు. శ్వేత చేతులు అడ్డుపెట్టి ఇప్పటికి చాలు అంటుంది. మళ్ళీ ఇద్దరూ ఏం తెలియనట్టు పైకి వెళ్ళిపోతారు. అటు ఇటు తిరిగి విక్రమ్ వల్లి పక్కన సెటిల్ అవుతాడు. ఫ్రెండ్స్ అందరూ కలిసి గేమ్స్ ఆడతారు, పాటలు పాడతారు, డాన్స్ వేస్తారు. ఇలా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. ఉదయాన్నే వల్లి వాకిల్ నిండా వేసే ముగ్గులు, తన చీరకట్టు, విక్రమ్ చూసే అల్లరి చూపులు, చేసే చిలిపి పనులు. ఎప్పటిలాగే సతీష్, శ్వేతల గిల్లి కజ్జాలు, అలకలు, ప్రేమ. పెళ్లి షాపింగ్ కూడా ఇంట్లోనే చేసేస్తారు అందరూ. ఫ్రెండ్స్ అందరూ షాక్. ఇలాంటి షాపింగ్ ఇదే మొదటిసారి కాబోలు వాళ్ళు చూడటం. ఫుడ్ ఐటమ్స్, పంట పొలాలు తిరగటం, పార్వతమ్మ గారి న్యాచురల్ బ్యూటీ ట్రీట్మెంట్. వాళ్ళలో చాలామందికి వేరే గ్రహం మీద ఉన్నట్టుంది. మొబైల్ సిగ్నల్ ప్రాబ్లం వల్ల రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి అందరికీ. ఒకరితో ఒకరికి బాండింగ్ కూడా మంచిగా ఏర్పడింది. వాళ్ళందరూ విలేజ్ వాతావరణంకి ఈజీగానే అలవాటు పడ్డారు. పనులు ఎలా అయిపోతున్నాయో కూడా తెలియటం లేదు ఎవరికి. పెళ్లి ముందు రోజు రాని వచ్చింది. శ్వేత వల్లిని పెళ్లి కూతుర్ని చేశారు అందరూ కలిసి. సతీష్ విక్రమ్లని పెళ్లి కొడుకుని చేశారు. అన్ని ఘట్టాలు సాంప్రదాయానికి దగ్గరగా జరిపిస్తున్నారు జగన్నాథం, పార్వతమ్మగార్లు. ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి తాటాకు పందిరి కింద మడత మంచాలు వేసుకొని కూర్చున్నారు. పిల్లలు, పెద్దలు అందరితో చాలా కోలాహలంగా ఉంది అక్కడి ప్రదేశం అంతా. ఇంతలో పార్వతమ్మ గారు శ్వేతాన్ని, వల్లిని పిలుచుకు వెళ్ళి తన బంగారు నగలన్నింటినీ ఇద్దరికీ సమానంగా ఇచ్చారు. ఇది నీకు అత్తవారింటి గౌరవమని వల్లికి, ఇది నీకు పుట్టింటి స్త్రీధనమని ఇద్దరికీ ఇచ్చారు. ఇద్దరూ ఆవిడని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ ఇద్దరికీ ప్రేమగా నుదుటన ముద్దు పెట్టుకొని వెళ్ళి పడుకోండి, మళ్ళీ ఉదయమే లేవాలి అని చెప్తారు. అందరూ ఎవరి గదుల్లోకి వెళ్ళి వాళ్ళు పడుకుంటారు. వాళ్ళెదురు చూసే పెళ్లి రోజుకి ఇంకా కొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి. రేపటి నుండి వల్లి పూర్తిగా తన సొంతం అవుతుంది. ఆ ఊహకే విక్రమ్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. తనది అనుకునే ప్రతిదీ రేపటి నుండి ఇద్దరిది అని ఆనందంలో ఉన్నాడు సతీష్. పెళ్ళయ్యాక తన ఇంటికి దూరం అవుతుందనే బాధలో, కానీ సతీష్ పక్కనే ఉంటే ఆ బాధ కూడా హాయిగా ఉంటుందని ఆనందంలో ఉంది శ్వేత. చిన్నప్పటి నుండి పెరిగిన ఇంట్లోనే తను జీవితాంతం ఉండబోతుంది. కానీ నాన్నతో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది అనే ఆలోచనలో ఉంది వల్లి. ఇలా రెండు జంటలు పరిపరి విధాల ఆలోచనలతో నిద్రపోతారు. శ్వేత నా కన్న కూతురు కాకపోయినా గుండెల్లో పెట్టుకొని పెంచుకున్నాను శారద. రేపటి నుండి అది మన కళ్ళ ముందు ఉండదు అంటే బాధగా ఉంది అంటారు రఘురామ్ గారు కళ్ళ నీళ్ళు ఒత్తుకుంటూ. ఏ ఆడపిల్ల తల్లిదండ్రికైనా ఈ బాధ తప్పదండి. అక్కడ తను సంతోషంగా ఉంటుందని బాధ దాచుకొని ఓదార్పు పంచుతారు శారద గారు. చిన్నప్పుడే కూతుర్ని దూరం చేసి ఇప్పుడు దగ్గర చేసి వెంటనే మళ్ళీ దూరం చేస్తున్నావు కదా స్వామి అనుకుంటూ కంట తడి పెట్టుకుంటారు వల్లి నాన్నగారు. కానీ దేవుడెప్పుడు తన బిడ్డకి అన్యాయం చేయలేదనే సంతోషం ఆయన మనసుని కుదుటిపరుస్తుంది. ఎవరి ఆలోచన సుడుల్లో వాళ్ళు తిరుగుతూ ఉండగానే కోడి కూస్తుంది. తెల్లవారింది, పెళ్లి పనులు కానివ్వండి అంటూ. ఇంట్లో పెళ్లి పనులు జోరందుకున్నాయి. కొన్ని గడియల్లో 2 పెళ్లిళ్ళు అవటంతో అందరికీ చేతి నిండా పని అవుతుంది. వాళ్ళ ఇంటి ముందు ఉన్న పెద్ద ఖాళీ ప్రదేశంలో అందమైన పెళ్లి పందిరి వేశారు. ఎండవేడి తగలకుండా ఆధునిక చలువ పందిర్లు కూడా వేశారు. పెద్ద మొత్తంలో కుర్చీలు, అందరూ పెళ్లి చూసే వీలుగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇంట్లో ఒక రూమ్లో పెళ్లి కూతుర్లిద్దరినీ ముస్తాబు చేస్తున్నారు. కాళ్ళకి పారాణి, బుగ్గన చుక్క, నుదుట బాసికం, చేతుల నిండా పెళ్లి గాజులు, అందమైన పట్టుచీర, అందానికి మెరుగులు దిద్దే నగలు, వాలు జడ సొగసు పెంచిన పూల జడ. ఇద్దరిని చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు శారదా గారికి. తన కంటి చివర కాటుక తీసి ఇద్దరికి చెవి వెనక పెట్టి చేతులతో దిష్టి తీసి మెటికలు విరిచారు. శ్వేత నుదుట ముద్దు పెట్టుకొని, పుట్టింటి మర్యాద, అత్తవారింటి గౌరవం కాపాడాలి అంటారు శారద గారు. అలాగే అమ్మా అంటుంది శ్వేత శారద గారిని హత్తుకొని. పంచ కట్టుకొని బుగ్గన చుక్క, నుదుట బాసికంతో మెరిసిపోతున్నారు పెళ్లి కొడుకులిద్దరు. పార్వతమ్మ గారు ఇద్దరికి దిష్టి తీసి, మిమ్మల్ని నమ్మి మీతో 7 అడుగులు వేసే వాళ్ళకి మీ వల్ల ఎప్పుడూ కష్టం కలగకూడదు అని చెప్తారు. ఇద్దరు ఆవిడని హత్తుకొని, మేమిద్దరం వేరువేరు కాదు నాని, ఇద్దరిది ఒకటే ప్రాణం అంటాడు విక్కీ. తనిక్కడ ఎలా పెరిగిందో అంతకంటే ఆనందంగా ఉండేలా చూసుకుంటానమ్మమ్మా, మా అమ్మలా చూసుకుంటాను అంటాడు సతీష్. ఆవిడ ఇద్దరిని మురిపెంగా చూసి బయటికి వెళ్తారు. పెద్దింటి పెళ్లి అవటంతో చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. జగన్నాథం గారు ఎంత పెద్ద ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసినా ఇంత ముచ్చటగా
ఇంత వైభవంగా ఉండదు అంటూ అందరూ ఆ ఏర్పాట్లకి ఆశ్చర్యపోతూ వచ్చిన వారిని పలకరిస్తూ కావలసినవి చూసుకుంటున్నారు జగన్నాథం గారు, రఘురాం, శ్రవణ్, శ్రీనివాస్ గారు. మండపంలో ఉన్న పంతులు పెళ్లి తంతు మొదలుపెట్టగానే విక్రమ్, సతీష్లు మండపంలోకి వచ్చారు. వల్లి అమ్మా నాన్న స్థానంలో శ్రావణ్, పావని గారు విక్రమ్ కాళ్ళు కడిగారు. శ్వేత తల్లిదండ్రి స్థానంలో రఘురాం, శారద గారు సతీష్ కాళ్ళు కడిగారు. అడ్డు తెరపెట్టి పెళ్లి కూతుర్లను పిలిచారు పంతులు గారు. సతీష్, విక్రమ్ ఫ్రెండ్స్, ముంబై, హైదరాబాద్ ఊర్లో వాళ్ళు. వల్లి, శ్వేతలని బుట్టల్లో మోసుకొచ్చారు. సిగ్గు మొగ్గలు వేస్తూ మెరిసిపోతున్న పెళ్లి కూతుర్లను చూస్తూ తెలియని అనుభూతి చెందారు అందరూ. అడ్డు తెర దాటి చూపు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు అబ్బాయిలకి. ప్రదానం చేయించి జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులు గారు. అడ్డు తెర తొలగిపోగానే కళ్ళతోనే మాట్లాడుకున్నారు రెండు జంటలు. పెళ్లి చీరలో ఎంతో అందంగా ఉన్న వల్లిని చూసి విక్రమ్ చుట్టూ మర్చిపోయి అలాగే చూస్తున్నాడు. విక్రమ్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ కళ్ళు వాల్చేసింది వల్లి. శ్వేత, సతీష్లు కూడా ఒకరినొకరు పెళ్లి బట్టల్లో చూసి మైమర్చిపోయారు. పూజ చేసిన మంగళసూత్రాలు అందరూ కళ్ళకద్దుకున్నాక తెచ్చి పెద్ద పంతులకి అందించారు చిన్న పంతుళ్ళు. వధూవరులు పక్కపక్కన కూర్చున్నాక ముహూర్త సమయానికి 3 ముళ్ళు వేయించి ప్రమాణాలు చేయించి 7 అడుగుల్లో నడిపించారు. ఇరు జంటలతో గట్టి మేళం మోగగానే అక్షింతల వర్షం కురిసింది. నవదంపతుల పైన బంగారు బొమ్మలు. ఇద్దరు తాలిబొట్టు కళ్ళకద్దుకొని వారి భర్తల వైపు ఆనందంగా చూశారు. తర్వాత మెట్టెల సవడి చేయించి ముత్యాల తలంబ్రాలు పోయించారు. విక్రమ్ వల్లి నెత్తిన బుట్ట ఎత్తి మొత్తం కుమ్మరించేశాడు. అటు శ్వేత, సతీష్లు కూడా ఉత్సాహంగా తలంబ్రాలు పోసుకున్నారు. వెనక ఉన్న స్నేహితులు మాటలతో ఆడుకున్నారు. వీరి ప్రతి ఘట్టానికి ఏ అంతరాయం లేకుండా ఫోటోలు, వీడియోలు తీసే ఏర్పాట్లు కూడా చేశారు జగన్నాథం గారు. తర్వాత ఉంగరాలాట. బిందెలో ఉంగరాలు వేయకుండానే ఆట ప్రారంభించారు శ్వేత, సతీష్లు. పార్వతమ్మ గారు నవ్వి, మీరు పెళ్లి తర్వాత కూడా కొట్టుకుంటూనే ఉంటారా అంటారు. ఇక ఉంగరాలు వేయగానే శ్వేత 2 సార్లు తీసి సతీష్కి ఒకసారి అవకాశం ఇచ్చింది. వల్లి, విక్రమ్లు చెరొకసారి తీసి మూడోసారికి మాత్రం ఇద్దరూ కలిసి ఉంగరం పట్టుకొని చేతులు బిందెలో నుండి తీశారు. అందరూ నవ్వుతూ చూశారు వాళ్ళని. అలా అన్ని తంతులు పూర్తయ్యాక వచ్చిన అతిథులందరూ 2 జంటలని నిండు మనసుతో ఆశీర్వదించి భోజన తాంబూలాలు స్వీకరించి వెళ్లారు. కన్నుల పండుగగా జరిగిన పెళ్లి గురించే అందరి మాటలు. ఎప్పుడు గంట వీలు చూసుకొని పెళ్లికి వెళ్ళే ఫ్రెండ్స్ అందరూ పెళ్ళంటే ఇంత ఉంటుందా, ఇలా ఉంటుందా అనుకుంటూ సంభ్రమాశ్చర్యంలో తేలుతున్నారు. ఇక వారి ఫోటోలు, చేసే అల్లరి అంతా నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంటి వాళ్ళు, దగ్గరి బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కలిసి తినేసి కూర్చున్నారు. ఆ తర్వాత కూడా ఉండే చిన్ని చిన్ని కార్యక్రమాలు జరిపించారు. వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయాక బంధువులందరూ ఇంటికి చేరుకున్నారు. ఇంటి కోడలైన వల్లితో దేవుడి దగ్గర దీపం పెట్టించారు. నలుగురు దేవుడికి దండం పెట్టుకున్నాక కాస్త ఫ్రెష్ అయ్యి అలాగే పెళ్లి బట్టల్లోనే వారిని ఆ ఊరి రాముల వారి దర్శనానికి తీసుకువెళ్లారు. ఇంటికి చేరుకునేసరికి చీకటి పడటంతో అందరూ అలసిపోయి ఉండటంతో ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని ఏదో కాస్త తిన్నామనిపించేసి నిద్రకి ఉపక్రమించారు. ఆ తర్వాతి రోజు ఉదయం 2 జంటలతో సత్యనారాయణ వ్రతం జరిపించారు. ఊరందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రం ఊరు మొత్తం సారి పంచారు. పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, 2 సంతకాలు, ఫోటో ఫోజులు అనుకునే ఆధునిక నాగరికతకు అలవాటు పడి పెరిగిన విక్రమ్, సతీష్ల ఫ్రెండ్స్ అన్ని కార్యక్రమాలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. తెలియనివి పార్వతమ్మ గారిని అడిగి తెలుసుకుంటున్నారు. ఆవిడ ఓపికగా ప్రతిదీ అందరికీ విడమర్చి చెప్తున్నారు. ఆ తర్వాత రోజు అందరిలో హుషారు పెంచే రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు జగన్నాథం గారు. అన్ని సాంప్రదాయంగా జరిపించిన ఆయన రిసెప్షన్లో మోడర్న్ తాతగారు అయిపోయారు. మొత్తం ఒక కలలాగా ఉన్న వల్లి విక్రమ్ చేయి పట్టుకుని నవ్వుతూ నించుంది. ఎప్పుడు వాగుతూ ఉండే శ్వేత కూడా పెళ్ళి అయినందున సహజంగా ఆడపిల్లకొచ్చే సిగ్గు వల్ల వారి హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తుంది. విక్రమ్ ఆనందానికి ఆకాశమే హద్దయింది. అదే రోజు రాత్రి ముంబై నుండి వచ్చిన వారందరూ తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వల్లి, విక్రమ్, శ్వేత, సతీష్లకు వారు తెచ్చిన గిఫ్ట్లిచ్చి అందరికీ పేరు పేరున వెళ్తున్నామని చెప్పి బరువైన గుండెతో మళ్ళీ పరుగులు పెట్టి ప్రపంచానికి వెళ్ళాలి అన్నట్టు వెళ్ళిపోయారు. ఆ తర్వాతి రోజు 2 జంటలకి శాంతి ముహూర్తం పెట్టించారు పార్వతమ్మ గారు. 2 గదులు అలంకరించి వల్లి, శ్వేతాలని ముస్తాబు చేశారు సిరి, నందిని వాళ్ళు. అందంగా సింగారించుకొని సిగ్గు, బిడియం, భయం తొణికిసలాడుతున్న మనవరాళ్ళకి భర్తతో ఎలా మసులుకోవాలో తన మాటల్లో ట్రైనింగ్ ఇచ్చారు పార్వతమ్మ గారు.
శారద గారు ఇద్దరిని హత్తుకొని ఆశీర్వదించగా పావని గారు ఇద్దరి చేతికి పాల గ్లాస్ ఇచ్చి ప్రేమగా ముందుకు పంపారు. శ్వేత రాక కోసం ఎదురు చూస్తున్న సతీష్ తలుపు గడియ వేసి ముందుకు తిరిగిన శ్వేతని చూసి మైమర్చిపోయి చూస్తున్నాడు. సతీష్ శ్వేత దగ్గరికి వచ్చి తనని నడిపించుకుంటూ బెడ్ వరకు తీసుకెళ్లాడు. చేతిలో ఉన్న పాల గ్లాస్ ముందుకు చాపింది శ్వేత. ఓసేయ్, ఇలా సైలెంట్గా ఆడపిల్లలాగా సిగ్గుపడకే అన్నాడు సతీష్. అమ్మయ్య, అలా ఉండటం నాకు కూడా కష్టంగానే ఉంది బావా. ఏదో నువ్వు ఫీల్ అవుతావని ఉన్నాను కానీ అంటూ మాటల ప్రవాహం మొదలు పెట్టేసింది శ్వేత. సడన్ మార్పు ఊహించని సతీష్ ముందు షాక్ అయినా తన అల్లరికి అలవాటు పడ్డాడు కనుక ఆ ప్రవాహానికి తన పెదాలతో కళ్ళం వేసి వారి దాంపత్య జీవితానికి సుఖారంభం చేశాడు. రెండోసారి పెళ్లి చేసుకున్న కొత్త జంటపై కూడా ఓ కన్ని సుద్దం మరి. తెల్ల చీర, మెడలో పసుపుతాడు. అప్పట్లో విక్రమ్ తన మెడలో వేసిన గొలుసు మాత్రమే వేసుకుని సింపుల్గా రెడీ అయ్యి చేతిలో పాల గ్లాస్ పట్టుకొని బిడియంగా నించున్న వల్లిని సమీపించి పాల గ్లాస్ తీసి పక్కన పెట్టి 2 చేతులతో ఎత్తుకొని బెడ్ పైన కూర్చోబెట్టాడు విక్రమ్. తన పక్కన కూర్చొని అలాగే చూస్తూ ఉండిపోయాడు. విక్రమ్ చూపులకి బుగ్గలెర్రబడి కనురెప్పలు బరువెక్కాయి. ఏంటి అలా చూస్తున్నావు అంది వల్లి మెల్లిగా. ఇంత ప్రేమిస్తూ నన్నెందుకు దూరం పెట్టావు బంగారం అన్నాడు విక్రమ్. వల్లి విక్రమ్ కళ్ళలోకి చూస్తూ అప్పుడు కోపంగా ఉన్నాను కదా అందుకే అంటుంది. ఆహా, ఏం చేశానని కోపం అన్నాడు విక్రమ్ వల్లి చేతులని ముద్దాడుతూ. నువ్వు ఇలా చేస్తే నేను చెప్పలేను అంటుంది వల్లి. ఇప్పుడు చెప్పొద్దులే, మాటలతో టైం వేస్ట్ చేసే టైం కాదు ఇది అంటూ తన పెదాలు అందుకొని పెళ్ళైన 2.5 సంవత్సరాలకి జరుగుతున్న కార్యంతో బ్రహ్మచర్యం బాకీ తీర్చేశాడు విక్రమ్. వల్లి కూడా అడ్డు చెప్పకుండా విక్రమ్ ప్రేమని పూర్తిగా ఆస్వాదిస్తూ ఉండగా ఒకటైపోయారు ఇద్దరు. ఇక వల్లి విక్రమ్ల మధ్య మళ్ళీ ఆ సంభాషణ ఎప్పుడు వస్తుందో ఏమో, అసలు వస్తుందో రాదో. అందుకే నేనే మీకు చెప్తాను. విక్రమ్ ఇంటి నుండి వెళ్ళిన కొన్ని గంటల తర్వాత వల్లి ఫోన్ మోగుతుంది. హలో విక్రమ్, ఎక్కడికి వెళ్తున్నావు? నీకు దూరంగా. ఎందుకు విక్రమ్, ఏమైంది? ఇష్టం లేని లైఫ్ నేను బ్రతకలేను వల్లి. నీతో లైఫ్ లాంగ్ నేను ఉండను. ఏదో లవ్ అంటూ టైంపాస్ చేద్దాం అనుకున్నాను కానీ ఇలా పెళ్లి జరిగిపోవటం నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. నేనంటే ఇష్టం లేదా విక్రమ్ నీకు? లేదు, ఏదో కలిసి పెరిగామనే ఇంట్రెస్ట్ తప్ప ఇష్టం లేదు అంటాడు. మరి ఎన్ని రోజులు ప్రేమ అంటూ నా వెంట పడ్డావు అది అంటుంది వల్లి. అదే చెప్పాను కదా టైంపాస్ అని. వల్లి ఏడుస్తూ నేనంటే ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి వచ్చేయి అంటుంది. నేను రాను, నువ్వు వెళ్ళాలనుకుంటే అది నీ ఇష్టం. నాకు రావాలనిపించినప్పుడు వస్తాను. మళ్ళీ నాతో మాట్లాడకు. నా నుంచి నువ్వెంత దూరంగా ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటాను. ఏడుస్తూ కాల్ కట్ చేస్తుంది వల్లి. సో అదన్నమాట సంగతి. వల్లి అంత మొండిదానిలాగా ఇందుకే బిహేవ్ చేసింది స్టార్టింగ్లో. బట్ మాట్లాడింది విక్రమ్ కాదు, శేఖర్. ఆ తర్వాత కట్ చేస్తే 3 రోజులు గడిచాక అప్పగింతలు జరుగుతున్నాయి. పెళ్ళి విక్రమ్ ఇంట్లో అవటంతో సతీష్ వాళ్ళు కూడా ఇన్ని రోజులు అక్కడే ఉన్నారు. శ్వేత అత్తవారింటికి వెళ్ళే సమయం రానే వచ్చింది. అందరిని పట్టుకొని ఏడుస్తూ ఉంది శ్వేత. వల్లిని గట్టిగా హక్ చేసుకుని అన్నయ్య జాగ్రత్త వల్లి అని చెప్పింది. ఏడవకు సీత, ఎక్కడికి వెళ్తున్నావని ఇప్పుడు అంటూ ఓదార్చి కళ్ళు తిరిగే సారపెట్టి ఆడపడుచుని అత్తవారింటికి సాగనంపింది వల్లి. ఆ తర్వాత శ్రీనివాస్ గారు కూడా వల్లిని తన మెట్టినింటి వారికి అప్పగించి గుండె చెరువు చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రతి ఆడపిల్ల జీవితంలాగా ఎవరి ఇల్లు వారి ప్రపంచం అయిపోయింది. 2 జంటలు ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. తిరిగి హైదరాబాద్ చేరి ఆఫీస్కి కూడా వెళ్తున్నారు. వల్లి ఇంట్లోనే ఉంటూ ఇన్ని రోజులు మేడం సార్ అని పిలిచేవారని అత్తయ్య మామయ్య అంటూ వారికి తల్లో నాలుకలాగా అయిపోయింది. వారి తొలి పెళ్లి రోజు వరకు విక్రమ్ వల్లిలు పార్వతమ్మ గారి చేతిలో 3వ తరం వారసుని పెట్టేశారు. అప్పటికే శ్వేత సతీష్లకి కూడా వారికి త్వరలోనే మనవడినో మనవరాలనో ఇచ్చే తీయటి వార్త చెప్పేస్తారు. మరి ఈ 2 జంటలు కూడా జీవితాంతం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనము కోరుకుందాం. ఇక్కడితో ఈ కథ సమాప్తం. ఈ స్టోరీని ఇంతవరకు ఆదరించి లైక్ చేసి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అండ్ ఇంత మంచి స్టోరీ అందించిన రైటర్ గారికి కూడా మెనీ థ్యాంక్స్. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.